హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 18. నేనిక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను. నిన్ను, బాబుని ఇంటికి తీసుకొని వెళ్తాను. అమృత, నేను, బాబు మీతో ఎక్కడికి రాము. ఇక్కడే ఉంటాము. మౌర్య కోపంగా, నేను చాలా బ్రతిమిలాడాను. అమృత, ఆఖరిసారిగా అడుగుతున్నాను. నువ్వు నాతో పాటు నా భార్యగా వస్తావా రావా? నేను మీకు చాలా సార్లు చెప్పాను సార్. నేను మీతో రాను అని. మీరిక నన్ను విసిగించకుండా వెళ్ళిపోండి. మౌర్య ఆ ఇంటిని బాగా పరిశీలిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక గది కనిపించింది. అమృత చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి ఆ రూమ్‌లో పడేసి, తలుపు బోల్ట్ పెట్టి, తన చొక్కా తీసి అమృత మొహం మీద కొట్టి, నేనిన్ని విధాలుగా నచ్చచెప్పి చూశానమృత. అయినా వినలేదు. ఇప్పుడు చెప్పే విధానం నీకు బాగా అర్థమవుతుంది అంటూ తనని మీదకి లాక్కొని, కనీసం మాట్లాడే అవకాశం లేకుండా అమృత పెదవులు అందుకున్నాడు. తనని దూరంగా జరపాలని మౌర్యాని నెట్టేస్తుంది. కానీ తను ఇంచు కూడా కదలడం లేదు. తను దూరం జరిగే కొద్దీ తనని ఇంకా దగ్గరికి లాక్కుంటున్నాడు మౌర్య. అలా ఆ ముద్దుని కొనసాగిస్తూ ఇద్దరికీ అడ్డుగా ఉన్న వస్త్రాలు తొలగించి అమృతాన్ని పూర్తిగా ఆక్రమించాడు. తన పెదవులు వదిలితే తను మాట్లాడుతుందని అవి వదలకుండా కొనసాగించాడు. మెల్లిగా తనలోకి ప్రవేశించాడు. 4 సంవత్సరాల తర్వాత జరిగిన సంగమం. దాంతో అమృతకి నొప్పిగా ఉంది. ఆ నొప్పికి తన కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి. అవి మౌర్య చెంపలకు తాకడంతో తనకి నొప్పిగా ఉంది అని గ్రహించి మెల్లగా చేస్తూ తను కొంచెం రిలీఫ్ అయ్యాక మళ్ళీ వేగంగా చేస్తూ తన పెదవులందుకుని తనని ఆక్రమించాడు. అమృత కళ్ళల్లోకి చూస్తూ, ఈ 4 సంవత్సరాలు ఒంటరిగా ఎలా ఉన్నావే నువ్వు? నీ కళ్ళల్లో కన్నీరే చెప్తుంది. అప్పుడు తర్వాత నువ్వు ఎవరికీ దగ్గర కాలేదు అని. కాసేపటికి లేచి తన పక్కన పడుకుని, బేబీ, నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఎంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేసినా సంతృప్తి లేదు. ఇలా నీతో మాత్రమే ఉంటుంది అని తనని చూసి కన్ను కొట్టాడు. అమృత మోకాళ్ళలో తల పెట్టుకుని ఏడుస్తూ, ఎందుకిలా బలవంతం చేశారు మీరు? హ్మ్. అంటే ఎంతోమంది అమ్మాయిలొస్తారు కదా బేబీ! కానీ వాళ్ళు వేరు, నువ్వు వేరు కదా! అమృత, ఛీ! పెళ్ళాంతో ఇలానేనా ప్రవర్తించేది? నువ్వు నా పెళ్ళాంగా ఉంటే, నన్ను పట్టించుకునేది ఉంటే ఇలా బలవంతం చేసేవాడినే కాదు. ఇప్పటికన్నా మించిపోయేది ఏమీ లేదు. నేనిలానే ఉంటాను అంటావా? నేను కూడా ఇంతకు మించి నిన్ను బాధపెడతాను. మౌర్య అమృత బుగ్గలు పట్టుకుని, వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు కదా! వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను. నువ్వు ఆఫీస్‌కి లేట్‌గా వచ్చినా సరే నో ప్రాబ్లమ్ అని చెప్పేసి తన డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాడు. అమృత తన చీరను ఒంటికి చుట్టుకుని డోరు బోల్ట్ పెట్టుకుని టైం వైపు చూసింది. 1:30 అవుతుండడంతో శరీరం అంతా నొప్పిగా అనిపించి స్నానం చేసి బాబు పక్కన పడుకుని మౌర్య చేసిన పనికి ఏడుస్తూ నిద్రపోయింది. మౌర్య క్యాబ్ బుక్ చేసుకుని తన గెస్ట్ హౌస్‌కి వెళ్ళాడు. తను కూడా స్నానం చేసి మంచం మీద పడుకుని, సారీ బేబీ, నిన్ను బలవంతం చేశాను నాకిష్టం లేకపోయినా. ఒకవేళ అలా చేయకుంటే నువ్వు మరీ నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతావని అనిపించింది. నువ్వుండగా నేనింకో పెళ్లి ఎలా చేసుకుంటాననుకున్నావు? ఈ జన్మకి నువ్వే నా పెళ్ళాం, నేనే నీ మొగుడిని. అది ఎవ్వరూ మార్చలేరు అని తను తాగిన మందు ఇంకా మత్తు దిగకపోవడంతో తనలో తానే మాట్లాడుతూ నిద్రపోయాడు మౌర్య. మరుసటి రోజు బాబుని రెడీ చేసి స్కూల్‌కి పంపి తను కూడా ఆఫీస్‌కి వెళ్ళింది. అక్కడ క్యాబిన్ అంతా సర్ది తన పని తను చూసుకుంటుంది అమృత. ఇక మౌర్య ఆలస్యంగా నిద్ర లేచి రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళాడు. అమృత తన క్యాబిన్‌లో తన వర్క్‌లో బిజీగా ఉంది. మౌర్య తన ముందు నిలబడి తననే చూస్తున్నాడు. తన చూపు తన మెడ మీదకి వెళ్ళింది. రాత్రి తను అక్కడ కొరకడం వలన అక్కడ ఎర్రగా అయిపోయింది. మౌర్య తన ముందు నిలబడి తనని గమనిస్తూ ఉండడంతో తన చూపు ఎక్కడ నిలిచిపోయిందో చూసి తన చెయ్యి పెడుతూ ఉండగా తన నుండి దూరం జరిగి, సార్ ఏం చేస్తున్నారు మీరు? ఇది ఆఫీసు అని అంది. మౌర్య అమృతని తన మీదకి లాక్కుని, నువ్వు నా నుండి తప్పించుకోలేవని తెలిసి కూడా నా నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు బేబీ అని తనని ఎత్తుకుని తన పర్సనల్ రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తను కూడా తన మీద పడుకుని, నాతో రావచ్చు కదా అమృత, తన కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు తుడుచుకుని మౌర్య తల నిమురుతూ, నేను మీకు ఎప్పటికీ కరెక్ట్ కాదు సార్. నా వల్ల మీ లైఫ్‌లో సంతోషంగా ఉండడం కుదరదు. నువ్వు ఆ రేఖకి భయపడి నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావు. నాకు తెలుసు. తను ముందులా లేదు. తనకి ఇప్పుడు పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు. తనిక్కడ లేదు. లండన్‌లో తన భర్తతో హ్యాపీగా ఉంది.
తనతో మాట్లాడతావా అని తనకి వీడియో కాల్ చేసి అమృత చేతిలో పెట్టాడు. రేఖ కాల్ లిఫ్ట్ చేసి అమృతాన్ని చూసి మొదట సంతోషించింది. వెంటనే బాధగా, అమృత ప్లీజ్ నన్ను క్షమిస్తావు కదా? నీ పట్ల నేను చాలా దారుణంగా ప్రవర్తించాను. నా మూలంగా నువ్వు నీ లైఫ్‌లో చాలా మిస్ అయ్యావు. క్షమించండి అనేది చాలా చిన్న పదం. నేను నీకు దగ్గరగా ఉంటే నీ కాళ్ళు పట్టుకొని క్షమించు అని అడిగేదాన్ని. రేఖ అలా మాట్లాడుతూ ఉంటే అమృత ఏడుస్తూ ఉంది. రేఖ, అమృత దయచేసి నియంత్రించుకో. నా మూర్ఖత్వంతో అలా నిన్ను భయపెట్టి మౌర్యకి దూరమయ్యేలా చేశాను. మౌర్య ఫోన్ తీసుకొని, రేఖ నేను నీతో తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేసి అమృత కన్నీళ్లు తుడిచి తనని కౌగిలించుకుని తన వెన్ను నిమురుతూ, రేఖ చెప్పింది విన్నావు కదా, నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో అని మళ్ళీ తన పనిలో తను మునిగిపోయాడు మౌర్య. అమృత ఒక నిర్ణయం తీసుకుని మౌర్య ముందుకు వచ్చి నిలబడింది. అమృత మౌర్య ముందుకు వచ్చి, నేను మీకు ఒక బిడ్డని కనిచ్చి బాబుని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంది. తను అలా చెప్తుందని ఊహించని మౌర్య కోపంతో తన చేతి పిడికిలి గట్టిగా బిగిస్తాడు. ఇక కోపాన్ని అణచుకుని, సరే బేబీ, నీ కోరిక ఎందుకు కాదంటాను చెప్పు. ఓకే, వెళ్ళి నీ పని చూసుకో అని ఒకరికి ఫోన్ చేసి ఏదో విషయం చెప్పి 1 గంటలో ఇక్కడ ఉండాలని చాలా గట్టిగా చెప్పాడు మౌర్య. ఇక మౌర్య అలా మాట్లాడటం ఎప్పుడు చూడని అమృత ఒక్క క్షణం వణికిపోయింది. వెంటనే నేనిలా భయపడుతూ ఉంటే తను ఇంకా నన్ను భయపెడుతూనే ఉంటాడు. నేను స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇక 1 గంట తర్వాత తను చెప్పిన పని పూర్తి చేసుకుని ఒక మనిషి మౌర్య చేతిలో కొన్ని పేపర్లు పెట్టి వెళ్ళిపోయాడు. అదంతా గమనిస్తున్న అమృత ఏదో ఇంపార్టెంట్ అయ్యుంటుంది. అందుకే వచ్చిన అతను చాలా కంగారుగా, టెన్షన్‌గా వచ్చాడు. మౌర్య ఆ పేపర్స్ అన్నీ చదివి బేబీ అని అమృతాని పిలిచాడు. తనిప్పుడు ఏం చేస్తాడో అని భయంగా తన దగ్గరికి వెళ్ళింది అమృత. మౌర్య భయపడకు, నిన్నేమీ చెయ్యను. నాకు అసలా మూడేమీ లేదు అని తన ముందర కొన్ని పేపర్లు పెట్టి ఇందులో సైన్ చేసి నీ పని చూసుకో అని అన్నాడు. తను అందులో ఏముందండి అని అడిగింది. ఇందులో నువ్వు నాకొక బేబీని కనిచ్చి తర్వాత వెళ్ళిపోతాను అని ఉంది. అమృత సంతకం చేసి మౌర్య ముందు పెట్టింది ఆ పేపర్సు. ఇందులో ఏముందో కూడా చదవకుండా అలా సైన్ చేయడం మంచిది కాదు అనుకుంటా అన్నాడు. ముందే నేను ఏం చెయ్యాలో తెలిసినప్పుడు అది చదివినంత మాత్రాన అందులో ఉన్నది మారిపోదు. ఇంకెలాంటి భారీ డైలాగులు బానే చెప్తావు. ఓకే, ఇప్పటి నుండి నువ్వు బాబు నాతోనే ఉండాలి. ఈరోజు సాయంత్రం నిన్ను బాబుని అక్కడి నుండి గెస్ట్ హౌస్‌కి తీసుకుని వెళ్తా అని అన్నాడు మౌర్య. అమృత బాబుకిప్పుడు ఏం చెప్పాలి? తను ఎవరు అని అడిగితే మౌర్య అమృతని చూసి, అంతలా చెంచకు. నేను నా కొడుక్కి చెప్తానులే నేనే మీ నాన్నని అని. సరే అది తర్వాత. ఈరోజు మీటింగ్స్ ఉన్నాయా అని అన్నాడు. తను 1 నిమిషం సార్ అని చెక్ చేసి 1 గంట తర్వాత హోటల్‌లో మీటింగ్ ఉంది అని చెప్పింది. సరే పద అని ఆ హోటల్‌కి బయలుదేరారు. ఆ హోటల్ చాలా దూరంగా ఉంది. ఇక అక్కడే లంచ్ చేసి మీటింగ్ అటెండ్ అవుతారు. కానీ అమృత సైన్ చేసిన పేపర్స్‌ని లాకర్‌లో పెట్టి ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. ఇక మౌర్య మార్నింగ్ కూడా ఏమీ తినకపోవడంతో చాలా ఆకలిగా ఉంది. ఫాస్ట్‌గా లంచ్ పూర్తి చేసి సమావేశానికి హాజరయ్యాడు. ఇక అమృత బయట కూర్చుని ఎదురు చూస్తూ ఉంది. మౌర్య హ్యాపీగా బయటికి వచ్చి అమృతాన్ని ఎత్తుకుని తిప్పుతూ, బేబీ, నేను ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఈరోజు ఓకే అయ్యింది. నాకు చాలా సంతోషంగా ఉంది బేబీ అని తనని గిరగిరా తిప్పుతున్నాడు. అమృత, సార్ ప్లీజ్ నన్ను కిందకి దింపండి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మౌర్య, ఓ సారీ బేబీ అని తనని కౌగిలించుకుని, చూసావా, నువ్వు నాతో ఉండడానికి ఒప్పుకుంటేనే ఇంత పెద్ద ప్రాజెక్టు మన చేతికొచ్చిందో. నువ్వు జీవితాంతం నాతో ఉంటే ఇంకెన్నొస్తాయో. అమృత, ఇది మీ కష్టాజీతం. అంతేకాని నా వల్ల కాదు. నన్ను ఎలా అయినా మీ దగ్గర పెట్టుకోవాలని మీరిలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు. ఏదేమైనా మీరు సక్సెస్ అయినందుకు అభినందనలు అని అంది. మౌర్య, అంటే నేను ఇంత హ్యాపీ మూడ్‌లో ఉంటే ఉట్టి థాంక్సేనా? కాదు అని ఒక ముద్దు పెట్టు అని అన్నాడు. తను లేదు లేదు నేను పెట్టను అని పరుగున వెళ్ళి కారులో కూర్చుంది. మౌర్య కూడా తన వెనకే వెళ్ళి కారు తలుపులు తీసి అమృతని తన మీదకి లాక్కొని తన పెదవులు అందుకున్నాడు. తనకి ఊపిరి ఆడడం కష్టంగా ఉందని వదిలి, నువ్వు ఇవ్వడానికి సిగ్గుపడుతూ ఉంటే నేను తీసుకున్నా బేబీ.
చాలా బాగుంది అని తన పెదవులు ఒకసారి టచ్ చేసి వదిలాడు. మరిక వీళ్ళిద్దరూ కలిసినట్టేనా? మరేం జరుగుద్ది వచ్చే భాగంలో చూద్దాం.